నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అని అంటే కనుక నిజంగా మనం చేయవలసిన ఒక పరిహారం అనేది ఉందండి. గుప్పెడు బియ్యంతో కనుక ఒక చిన్న పరిహారాన్ని మనం చేసి చూడగలిగితే నిజంగా అండి లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండడం అనేది ఖాయం. ఎందువల్ల అండి మన లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటే ఏం జరుగుతుంది అని అంటే కనుక మనం వద్దన్నా కూడా డబ్బు ఏదో ఒక రూపంలో మనకు వస్తూనే ఉంటుందండి. నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మంచి పరిహారం అండి. ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా? ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా? అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. ఈ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 6303087995. ఈ గురువుగారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, అత్త కోడళ్ళ మధ్య సమస్యలు కానీ, స్త్రీ పురుష వశీకరణ కానీ, ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి మనందరికీ కూడా ఇప్పుడున్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. ఒక్కొక్క రోజు కూడా వచ్చే ఖర్చులు అనేవి చూస్తూ ఉంటే నిజంగా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ ఏమాత్రము కూడా తగ్గటం లేదు. అలాంటిది లక్ష్మీదేవిని మనం ఆకట్టుకోవడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉన్నాం, ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేవగానే అందరూ కూడా వాళ్ళ పనుల మీద పరిగెత్తడమే సరిపోతుందండి. రిలాక్స్గా ఉండడం, మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకుందాము అని అన్నా కూడా మన మైండ్లో ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉన్నాయండి. అన్నీ కూడా డబ్బుకు సంబంధించినవి అయి ఉంటాయి. ఎందువల్లంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనందరము కూడా కష్టపడేది దానికోసమే. అలాంటి డబ్బు అనేది మన దగ్గరికి రావాలి అని అంటే కష్టపడి ఉద్యోగానికి వెళ్ళడం మాత్రమే కాకుండా మనం చేయవలసిన కొన్ని పూజలు పరిహారాలతో పాటు కొన్ని విషయాలు కొన్ని పరిహారాలు కూడా మనం చేయాలి. అంటే అండి చాలామందికి ఉదయాన్నే వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మన పూజ చేయడానికి కొంత టైం అనేది ఉంటుంది, కొంత టైం ఉండకపోవచ్చు. అంటే వాళ్ళ షిఫ్ట్ వైజ్గా జాబ్కి వెళుతూ ఉంటారు. అలాంటి విషయాలలో ఎవరైనా సరే ఉదయాన్నే కనుక జాబ్కి వెళ్లే ముందు దీపారాధన చేసినా చేయకపోయినా, దేవుడికి నమస్కారం చేసినా చేయకపోయినా అండి మన ఇంట్లో కనుక లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండాలి అని అంటే కనుక మనం చేయవలసిన ఒకే ఒక పని అండి. ఈ పనిని కనుక మనం చేసి పూజ గదిలో పెడితే నిజంగా అండి గుప్పెడు బియ్యంతో ఇలా కనుక చేసి పెడితే మన రోజు కూడా అండి దేవుడి దగ్గరికి వెళ్ళి ఊరికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతే చాలు, దీపారాధన చేసినంత ఫలితం అండి. ఇంకా మనం చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే అండి, మన పూజ గదిలో మనం ఎప్పుడు కూడా దీపారాధన చేస్తూ ఉంటాం. దీపారాధన చేసేటప్పుడు ఆల్రెడీ కూడా ఏదైనా ఒక ప్లేట్లో ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏదైనా తీసుకొని అందులో కొంచెం బియ్యాన్ని పోసి మనం దీపారాధనని, అంటే మట్టి ప్రమిదని కానీ లేదంటే కనుక మీ దగ్గర వెండి గిన్నెలు ఉన్నా కానీ లేదంటే వెండి ప్లేట్లు ఉన్నా కూడా అందులో మనం ఒక దీపాన్ని పెట్టడం అనేది జరుగుతుందండి. పెట్టే దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. లేదంటే కనుక కింద ఒక తమలపాకను వేసైనా సరే మనం దీపారాధన వెలిగించడం అనేది మంచిది అని మన వీడియోలో ఆల్రెడీ కూడా చెప్పామండి. ఇప్పుడు చెప్పబోయేది ఏంటి అని అంటే అండి, ఆ ప్లేట్లో మనం దీపారాధన ఎలా అయితే వెలిగిస్తామో అలాగే ఇంకొక తాంబూలం ప్లేట్ అండి. అంటే మీ దగ్గర రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ మీ దగ్గర చిన్న ప్లేట్ ఉన్నా కూడా సరిపోతుందండి. అంటే పూజ గదిలో పట్టడానికి సరిపోయేంత చిన్న ప్లేట్ ఏదైనా తీసుకొని అందులో బియ్యాన్ని పోయండి ఫ్రెండ్స్. మామూలుగా మనం అన్నానికి వాడుకునే బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని పోయండి. పోసి అందులో మీరు ఏం చేస్తారు అని అంటే మీ ఉంగరపు వేలు ఉంది కదా, ఉంగరపు వేలుతో ఓం శ్రీం అని చెప్పి ఉంగరపు వేలుతో రాయండి ఆ బియ్యం మీద. ఎప్పుడు కూడా అండి మనం బియ్యం మీద అన్నప్రాసన చేసేటప్పుడు పిల్లలకి వాళ్ళ పేరును రాస్తూ ఉంటాం. అలాగా మీరు మీ ఉంగరపు వేలుతో, కుడి చేతి ఉంగరపు వేలుతో ఓం శ్రీం అని చెప్పి ఆ బియ్యం మీద రాసి ఆ ప్లేట్ని మీ పూజ గదిలో ఎప్పుడు ఉంచండి ఫ్రెండ్స్. ఒకరోజు మీరు దీపారాధన వెలిగించకపోయినా కూడా అండి లక్ష్మీదేవి నిజంగా ఎప్పుడైతే ఈ అన్నపూర్ణాదేవి విషయంలో అండి మనం నిజంగా ఇలాంటి ఒక ఓం శ్రీం అనే బీజాక్షరాలని కనుక రాస్తే నిజంగా మనకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి. మన పూజ గదిలోనే అమ్మవారు తిష్ట వేసుకొని ఉండిపోవాలి అని అంటే కనుక ఈ పరిహారం అనేది 100కి 200% పనిచేస్తుంది అని చెప్పి మన పెద్దలు పురాణాల్లో చెప్పబడుతుందండి. అందువల్ల మీరు ఒక్కసారి ఇలా చేయండి. ఇంతవరకు కూడా మన వీడియోలో తెలియచేయలేదు, ఇప్పుడు మీకు తెలియచేస్తున్నాను.
ఓం శ్రీం అని రాసి బియ్యం మీద మీరు మీ పూజ గదిలో ఉంచేసేయండి ఫ్రెండ్స్. ఆ బియ్యాన్ని మీరు అలాగే ఒక పక్కన ఉంచండి. ఓం శ్రీం అని రాసేసి మీరు ఏం చేస్తారనంటే ఒక 11 రోజులకు ఒకసారో లేదంటే కనుక 21 రోజులకు ఒకసారో ఆ బియ్యాన్ని మీరు మారిస్తే సరిపోతుంది. ఆ బియ్యాన్ని మీరు పారేయాల్సిన అవసరం లేదు, బయటపడాల్సిన అవసరం లేదు. మీరు అన్నం వండుకునేటప్పుడు ఆ గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా బియ్యాన్ని పోసి అందులో మళ్ళీ కూడా అంటే ఈ ఓం శ్రీం అని రాసేది ఎప్పుడు రాయాలి అని అంటే ఒక మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ మీరు హోరా సమయంలో రాసుకోండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ కనిపిస్తుందండి, అద్భుతాన్ని చూస్తారనమాట. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.